రాజమహేంద్రవరం వినాయక నిమజ్జనానికి అధికారులు 3 టీంలతో భారీ భద్రత ఏర్పాటు చేసిన నగరపాలక సంస్థ వినాయక నిమజ్జనానికి వచ్చే ప్రజలకు ఏర్పాటు ఇబ్బంది లేకుండా నగరపాలక సంస్థ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమ్మయ్య నాయుడు మాట్లాడుతూ వినాయకుడికి నిమజ్జనానికి ట్రైరన్ పంచి లాంటితో అధికారులతో పోలీసు వారితో వేసి ఉన్నావు అన్నారు. గత 5 సంవత్సరాల నుండి మేమే వినాయక నిమజ్జనాలతో భద్రతతో నిర్వహిస్తున్నామని, వినాయకుడి నిమజ్జనానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రైన్, లాంచ్, పంటి లాంటివి ఏర్పాటు చేశామన్నారు. కనుక వినాయక నిమజ్జనాలు సంతోష వాతావరణంలో జరుపుకోవాలి అని తెలిపారు. వినాయకుడి నిమజ్జనం చూడడానికి వచ్చే ప్రజలకు భారీ గేట్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మయ్య నాయుడు, బి ఆంజనేయులు, ఏఈ తదితరులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనానికి సంబంధించి 1వ రోజు నుంచి 13వ రోజు వరకు కూడా నిమజ్జనం జరగడానికి మనం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసి ఉన్నాము. బయట కూడా పోలీసు వారి చెక్ పోస్ట్ కూడా ఉంది. ఏదైతే ఈ 13 రోజులు ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఆడ్ డేస్ లో ఒకటో రోజు, 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, అలాగే 11వ రోజు ఈ ఆడ్ డేస్ లో నిమజ్జనానికి విగ్రహాలు వస్తుంటాయి. అదేంటంటే పైన చెక్ పోస్ట్ ఒకటి ఉంది పోలీసు వారిది. విగ్రహాలు అక్కడ తనిఖీ చేసి ఎవరన్నా ఎక్కువ మందిని పంపకుండా, ఎందుకంటే వరద ఉధృత దృష్ట్యా సెక్యూరిటీ పర్పస్ లో అక్కడ ఒకరిద్దరిని మాత్రం లోనికి ఎలా చేస్తారు. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా బారికేడింగ్ చేయించడం, అలాగే ఫంటు లాంచ్ కూడా ఇన్ టైంలో డే 1 మనం అన్ని అరేంజ్ చేసాము. ఈ రోజు 1వ రోజు ఏదో చిన్న విగ్రహాలు వచ్చినాయి. ఇది 3వ రోజు శుక్రవారం కావడం వల్ల విగ్రహాలు కూడా ఏమీ రాలేదు. రేపటి నుంచి విగ్రహాలు క్రమంగా పెరుగుతాయని, అదేవిధంగా చంద్రగ్రహణం ఉన్నందున నిమజ్జనం 9వ రోజు కంటే ముందే ముగిస్తుందని అనుకుంటున్నాం. ఈ యొక్క నిమజ్జనం గత 5 సంవత్సరాల నుంచి కూడా మేమే చేస్తున్నాం. ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నాం. పంట కానీ, లాంచీ కానీ అన్ని కూడా సకాలంలో ఏర్పాటు చేసి ఉన్నాం. గోదావరి ఉధృత కారణంగా ఈ వేళ శుక్రవారం కనుక ఏమి రాలేదు. రేపు నుంచి చాలా ఎక్కువగా బొమ్మలు వస్తాయి. ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా నగరపాలక సంస్థ కమిషనర్ వారి ఆధ్వర్యంలో జరిగే లైటింగ్, పంటు, బార్కెటింగ్, ప్రజలకి అన్ని విధాలుగా సౌకర్యంగా చూడడానికి కూడా వీలుగా రెడ్ లైట్లు కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క వినాయక నిమజ్జనం ప్రజలు వీక్షించేందుకు వీళ్ళకి కూడా బార్కెటింగ్ కట్టాం. ఎక్కడా కూడా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు అధికారులు. ఈ యొక్క మా యొక్క అధికారులు ఒక 3 టీముల కింద వేసి 3 టీములు కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కనుక ఈ యొక్క వినాయక నిమజ్జనం చాలా సంతోషకరమైన వాతావరణంలో జరపడానికి అన్ని ఏర్పాట్లు అధికారులు చేసి ఉన్నారు. ఈ యొక్క ఏర్పాట్లపై మొత్తం అన్ని కూడా పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత అన్ని చేసి ఒక ట్రయల్ రన్ కూడా నిన్న వేసి ఉన్నాము. ఈ లాంచీ ఫండ్ కూడా మా యొక్క అధికారులతో పోలీసు వారు కూడా వచ్చి ట్రయల్ రన్ వేశారు. కనుక రేపు నుంచి విగ్రహాలు బాగా భారీగానే వస్తాయి. 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు కూడా బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇందులో గ్రహణం కూడా ఏర్పడింది కనుక ఇంకా విగ్రహాలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ క్రౌడ్ తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసి ఉన్నారు అధికారులు. కనుక ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క నిమజ్జనం సంతోషంగా చేయాలని కోరుతున్నాం.